ఇవాళ ఎపిసోడ్లో ఎంతమందికి సంజనాని చూస్తే సర్రని గాలింది ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. నాకైతే సీరియళ్లలో లేడీ విలన్లను చూస్తున్నట్టే అనిపించింది. మర్యాద మనీషు మిడ్ నైట్ ముచ్చట్లు చూసిన వాళ్ళకి తెలుస్తుంది, నిన్న మిడ్ నైట్ లైవ్ చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. సంజనాని నామినేట్ చేసింది నిన్న రాత్రి. ఆ రాత్రి నామినేట్ చేసే టైంలో అంతా బాగా మెయిన్గా లీడ్ చేసింది మర్యాద మనీషే. కానీ మనకి ఏదో శ్రీజ స్టార్ట్ చేసినట్టుగా మనీష్ వచ్చి చెప్పినట్టుగా కనిపించింది, కానీ బేసిక్గా స్టార్ట్ చేసింది మనీషే. మనీష్ సంజనాని కంపేర్ చేస్తే ఏమన్నానంటే, ఆమెను చూస్తే నాకు సీరియల్లో లేడీ విలన్ చూసినట్టే అనిపిస్తుంది అని అంటే, ఈతని ఓవర్ థింకింగ్ పాడుగాను, టూ మచ్ ఓవర్ థింకింగ్ రా అనుకున్నా. బాగా ఎగ్జాగరేషన్ చేసి చెప్తాడు, గంతగానం ఎక్కడ ఉంది పాప, ఆమె ఫ్రెండ్లీగానే ఉంది కదా అన్న ఫీలింగ్ వచ్చిండే. కానీ వన్స్ నామినేట్ చేసినప్పటి నుంచి ఆమెలోని లేడీ విలన్, నిజంగా సీరియళ్లలో లేడీ విలన్ బయటకు వచ్చిండు. ఆమె పగబట్టే విధానం ఉంది చూడుర్రి. నేను అనుకున్న ఫుటేజ్ కోసం కొంచెం డ్రాగ్ చేస్తుందేమో అనుకున్నా, కానీ కాదు, ఆమె పగబట్టే విధానం ఉంది, అది చైను చూడుర్రి. ఆమె నామినేట్ చేసేటప్పుడు ప్రియా నోట్ నుంచి వచ్చిన పదం బ్యాక్ పిచ్చింగ్ అనే వర్డ్ వచ్చింది. బ్యాక్ పిచ్చింగ్ అదయ్యేది బ్యాక్ పిచ్చింగ్. బ్యాక్ పిచ్చింగ్ అంటే వెనకాల మాట్లాడు, బ్యాక్ బైటింగ్ అంటే వెనకాల మాట్లాడు, బ్యాక్ మన వెనకాల బ్యాక్లో వర్డ్స్ మాట్లాడని అది అంటారు. ఇది కామన్ అనే పాయింట్. అంటే మీరు బ్యాక్ పిచ్చింగ్ చేసిర్రు, కానీ అది కామన్, ఇక్కడ హౌస్లో ఎవరైనా చేయొచ్చు అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు, బ్యాడ్ వర్డ్ యూజ్ చేసినావు అనే పాయింట్ దగ్గరికి వచ్చింది. అక్కడ ప్రియా అన్నది ఈమె ఇన్నది, ఈమెకు నచ్చలేదు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు, ఇదంతా జరిగింది వీళ్ళిద్దరి మధ్యనే కదా. అయితే అక్కడ ఆశా సైని ఏమన్నది, బ్యాక్ పిచ్చింగ్ బ్యాక్ బైటింగ్ అంటే తప్పు వర్డ్ కాదు, ఇది కామన్, అంటే మన ఇండస్ట్రీలో లేదు అది తప్పు మాట, బూతు మాట అని చెప్పి ఇవన్నీ అంటే లేదు, అది తప్పు మాట కాదు, అది వెనకాల సైడ్ మాట్లాడడం, ఇప్పుడు మీరు నా గురించి ఇట్లా మాట్లాడారు కదా, అది బ్యాక్ పిచ్చింగ్ కిందకే వస్తుంది అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. నేను ఆమె కొట్లాడతాను, ఆమె తప్పు అని నేను అంటున్నా, ఆమె రైట్ అని నువ్వు అన్నావా, నేను నీ మీద పగబడతా కథం అని చెప్పి పగబట్టిందంటే ఆశా సైని ఏం చేసినా తప్పుగానే కనబడ్డా ఆమెకి స్టార్ట్ అయిపోయింది. అసలు రాత్రి పడుకునేటప్పుడు ఒక మాట అన్నది, అది మనకి ఇక్కడ టెలికాస్ట్ చేసిరు కానీ సరిగ్గా చేయలేదు. పగబడతా, నేను ఒక పగ పెట్టుకుంటా, రేపటి నుంచి రాక్ ద పర్ఫార్మెన్స్ ఇట్లా అంటే అన్నది కదా. సో అది ఇండైరెక్ట్ ఈ పగ అన్నట్టు. సరే అయిపోయింది. ఈ చైన్ ఏందో చెప్పేసి నేను ఎపిసోడ్ రివ్యూ ఫటాఫట్ చెప్పేస్తా. అది ఫాస్ట్ క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే నామినేషన్స్ కూడా మొత్తం ఇప్పుడు జరుగుతున్నాయి లైవ్లో, కాబట్టి అది కూడా చూడాలి, కాబట్టి ఫాస్ట్గా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తా. సరే, అక్కడ పగ కంటిన్యూ అయిందా. ఆశా సైని ఆ తర్వాత వాష్రూమ్లో ఈ డబ్బాలు పెట్టింది ఈమె, ఎవరు సంజన పెట్టినందుకు. వాష్రూమ్లో డబ్బాలు కింద పెట్టుడు కదా, కింద పెట్టుడు ఎందుకు, అదంతా కరెక్ట్ కదా, వీళ్ళొక పద్ధతి పాడు ఉన్నది, చిన్న చిన్న బాత్రూమ్స్ ఉన్నాయి, సామాన్లు తీసుకుపోయి అలా పెట్టుడు ఎందుకు అన్న పాయింట్ మీదకి వెళ్ళి అది మీరేనా పెట్టింది అని అడగడానికి వస్తే ఆమె మీదికి ఐఎమ్ నాట్ సర్వెంట్ హియర్ అనే ఒక పదం ఏమి అంటే అసలు ఎంత రేజ్ అయింది అంటే, నిజంగా మన బాత్రూంలో కలిగేటోళ్ళ మీద కూడా మనం అంతగానో సీరియస్ కాము, నిజంగా పనుల మీద కూడా కాము. పైగాన్లు సాఫ్ చేసేటోళ్ళు ఉంటారు చూడరు, మోర్లు సాఫ్ చేసేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ మీద కూడా మనం అంత సీరియస్ కాము. అంత సీరియస్ అయింది. అయిపోయిందా. ఈ ఇష్యూ రేజ్ అయ్యి బాగా బాగా పాగానికి వచ్చిన తర్వాత అందరు ఇన్వాల్వ్ అయ్యి అందరూ కామ్ డౌన్ చేయడానికి 2-3 గంటలు పట్టింది. మొత్తం డిస్కషన్ అంతా ఆమె చుట్టూ తిరిగింది, లైవ్ అంతా ఆమెనే, లొల్లి అరసుడు, లొల్లి లొల్లి లొల్లి, అందరు వచ్చి చెప్పినా, ఎవరు వచ్చి చెప్పినా నేను ఎవ్వరికైనా బై అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది. కట్ చేస్తే అక్కడ శ్రీజ కూడా ఇన్వాల్వ్ అయిందా. శ్రీజ ఊరుకోండా, ఆమె కావాలని ఫుటేజ్ కోసం చేస్తుంది, మీరు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఒక మాట అనగానే, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని టక్కన ఆమె లోపల ఇంకో పర్సన్ ట్రిగ్గర్ అయ్యారు. అంటే నేను ఆల్రెడీ పెద్ద సెలబ్రిటీని, హీరోయిన్ని, నువ్వు నన్ను ఈ మాట అంటావా అనే సెన్స్కి ఆమెకు పోయింది. ఆ తర్వాత ఈమె ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నలుగురు పోయి బాటిల్ పెడితే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఛేదించు అన్నది. అక్కడ ఫోకస్ ఆశా సైని, ఫ్లోరా దగ్గర నుంచి వెళ్ళి షిఫ్ట్ అయ్యి ఫోకస్ శ్రీజ మీదకి పోయింది. అందుకే ఆ తర్వాత ఇమాన్యుల్తోటి, అరే అది సైకోరా అట, సైకో డైరెక్ట్గా అది సైకోరా. ఇవన్నీ నాగార్జున సార్ వచ్చిన తర్వాత అడిగితే బాగుంటుంది, ఆయన్నేమో అడగడు, నవ్వుతాడు వచ్చి అంటాడు. అవి చేయకుండా ఏందమ్మా నువ్వు సైకోనా అమ్మాయి, సైకో ఎట్లా చెప్పు, దేనివల్ల సైకో, నువ్వు ఇట్లా సైకో లెక్క బిహేవ్ చేసినా కదా అని అడగాలి. అడుగుతాడా, అడగాడు. అది సైకో అనడంతో ఆపేస్తే నాకు పెద్దగా అనిపించకపోయేది. కానీ అంటే ఇట్లాంటి వాళ్ళు ఉండకపోతే మసాలా ఉండదు, ఇట్లాంటి వాళ్ళు ఉండకపోతే సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనేది నిజంగా, అంటే సెలబ్రిటీలు వచ్చినాక అందరూ ఆటల పాటల అమ్మకు పుట్టిన చెమ్మడో తిండో అని చెప్పి హ్యాపీగా వీళ్ళంతా ఫ్రెండ్లీగా ఉంటుంటే, అరే ఇది ఏం జరిగేటట్లేదు రా, ఈ సెలబ్రిటీస్ అంతా ఆడుతూ పాడుతున్నారు, ఇక్కడ ఏం గొడవలు అయ్యేటట్లేవు అని మనం అనుకున్నాం. కానీ ఈమె కరెక్ట్గానే దొరికింది ఇక్కడ. సెలబ్రిటీ అంటే డౌన్ టు ఎర్త్ ఉండి అంత ఫ్రెండ్లీగా ఉంటారా,
పొగరు చూపిస్తారు కదా అంటే ఈమెకు పొగరు ఉన్నా కానీ బయట కవర్ చేసుకుంటూ ఉన్నది. ఆ తర్వాత పొగరు బయట పెట్టింది. ఓకే. ఇదంతా ఓకే. డామినేటింగ్ ఉండొచ్చు, వీళ్ళని చిన్నగా చూడొచ్చు, వీళ్ళు డామినేటింగ్ ఉండొచ్చు, వీళ్ళని చిన్నగా చూడొచ్చు. ఇప్పుడు రాముని ఆడుకున్నారు చూసిరా ప్రియ, అట్లా ఆడుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది. కానీ మాటలు చూడు ఏంది, అది దగ్గర ఉంటే సిక్ ఫీల్ వస్తుంది. దాంతో మాట్లాడితే నా డిగ్నిటీ పోతుంది అనిపిస్తుంది. ఈసారి వచ్చి మాట్లాడితే ఏ దూరం జరుగు అంట అని చెప్తా అని అంటుంది. ఏ దూరం ఉండు అని చెప్తుందంట. అంటే ఆమె దగ్గరికి వస్తేనే కంపరంగా ఉరి అమ్మ ఏందిరా నాయన ఇట్లా పీక్స్లో ఉందన్నట్టు. పీక్స్ నేనేంటి, నా రేంజ్ ఏంటి, నువ్వెంత, నీ బతుకెంత, అసలు నా పక్కన నిలిచిన అర్హత లేదు. ఇట్లాంటివి ఉంటే చూసిరా సినిమాలలో చూస్తూ ఉంటాం మనం. అఫ్కోర్స్ బయట కూడా బాగా డబ్బులు ఉన్నాడు, బాగా బలిసినాడు, చాలామంది డౌన్ టు ఎర్త్ ఉంటారు. కొంతమంది బాగా పైసా ఫకర్ అంటారు. పైసా ఫకర్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ ఫకర్ తోటి మాట్లాడుతున్నట్టుగా ఉన్నది ముచ్చట. సరే చూద్దాం ఇంకెన్ని రోజులు ఉంటుందో ఏం కథో. కానీ దాని నోరా గటారా అని అన్నది. గటారా అంటే మోరి, నోరా మోరా అని చెప్పి అంటుంది అన్నట్టు. నోరా గటారా. నాకు ఐడెంటిటీ లేదా, ఫుటేజ్ కోసం చేస్తానా నేను, ఏం మాట్లాడుతుంది నాకు వచ్చి చెప్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటుంది. నిజంగా చెప్తానా, ఫుటేజ్ కోసం చేసినట్టు అనిపించింది. కానీ ఫుటేజ్ కోసం కాదు ఈమె చేసేది. ఈమెది ఏంటంటే అంతే, నాకు ఎవరో మెసేజ్ చేసిరబ్బా, ఆమె టూ మచ్ ప్రౌడ్గా ఉంటుంది, చాలా గట్టి కంటెంట్ వస్తుంది అని చెప్పి ఎవరో మెసేజ్ చేస్తే నేను 1,00,000 మెసేజ్లో అదొక మెసేజ్. ఇక బోంతి మస్తు మెసేజ్లు వస్తూనే ఉంటాయి కదా. సరే అనుకున్నా. వచ్చిన తర్వాత ఆమె ఫ్రెండ్లీగా ఉండడం చూసి వాడు ఎవడరా ఆ మెసేజ్ పెట్టినోడు, అంత ఫ్రెండ్లీగా ఉంటుంది ఆమె, పిల్లల్లా కలిసిపోయింది, చాలా మంచిగా ఉంటుంది కదా అనుకున్నా. కట్ చేస్తే ఇప్పుడు నాకేమైనా అనిపిస్తుందండి ఆమెను చూస్తుంటే, ఇదయ్యా మీ అసలు రూపం, ఇదయ్యా మీ అసలు స్వరూపం అనాలనిపించింది. సరే ఇంకా ఫటాఫట్ ఎపిసోడ్ గురించి చెప్పుకుంటూ పోదాం. నామినేషన్స్ తోటి స్టార్ట్ అయిన ఎపిసోడ్. కామనర్స్ అందరికీ కలిపి మేము ఒక సూపర్ పవర్ ఇస్తున్నాం, మీరంతా ఇప్పుడు ఒకరిని నామినేట్ చేయాలి అంటే అక్కడ మనకి శ్రీజాతో స్టార్ట్ చేశారు. కానీ లైవ్లో జరిగిందంతా ఎట్లుందంటే, లైవ్ది కలిపి చెప్తాను నేను. మనీష్ ఎత్తుకున్నాడు ఫస్ట్, మీరు ఎవరిని అనుకుంటున్నారు, మనిషికి ఒక 2 పేర్లు చెప్పండి, మనం మ్యాక్సిమం యునానిమస్గా ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని అంటే, నువ్వు చెప్పు అనగానే నేనైతే సంజన అనుకుంటున్నాను మనీష్ స్టార్ట్ చేసిండు. సో ఇక్కడ మనకి శ్రీజ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్టు చూపించారు కదా. ఆడియన్స్ తప్పుగా అనుకోకూడదు, మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉండాలని. కానీ ఇక్కడ శ్రీజ ఆ మాట అనలేదు. ఆ మాట అనడం కంటే ముందే కళ్యాణ్ ఎత్తుకున్నాడు ఆ మాట. అద్భుతమైన డైలాగ్ చెప్పిండు. మనము వైబ్ లేదు, వాళ్ళతో సింక్ అయితే లేదు, అదైతే లేదు, ఇదైతే లేదు, ఇలాంటి రీజన్స్ చెప్తే గలీజ్గా ఉంటుంది, అట్లా చెప్పొద్దు. మంచి వ్యాలిడ్ రీజన్. హౌజుకు సెట్ కాని పర్సన్ ఎవరు, వాళ్ళ వల్ల హౌస్ హార్మోని ఇబ్బంది అయ్యే పర్సన్ ఎవరు, అట్లాంటి పర్సన్ ఎవరైతే ఉంటో వాళ్ళని మాత్రమే మనం నామినేట్ చేద్దాము, ప్లీజ్ దయచేసి మంచిగా నామినేట్ చేద్దామని చెప్పిండు. చెప్పిన తర్వాత శ్రీజ ఎస్ ఆడియన్స్ తప్పుగా అనుకోవద్దు, మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అట్లా తీసుకోవాలని చెప్పి స్టార్ట్ చేసింది. కళ్యాణ్కి వెయిటేజ్ వచ్చేదా. అండ్ హరీష్ ఇక్కడ 5గురిని సెలెక్ట్ చేసిండు. 5గురున్న నాకు లిస్ట్ చెప్తా అన్నాడు. ఎందుకు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసిండు. అతని ఆలోచన విధానం కూడా కొంచెం బయటపడేది. కొంచెం ఎట్లాగూ నామినేషన్స్ ఈరోజు కవర్ చేసేటట్టుగా లేదు, రేపే కవర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రేపటి ఎపిసోడ్ కంప్లీట్ నామినేషన్స్ పెట్టుకుని ఇక్కడ వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడిన వాళ్ళు అండ్ ఈ సీరియల్ విలన్ లెక్క ఉంది అనే ఒక డైలాగ్ ఇట్లాంటివన్నీ వేస్తే ఒక క్లారిటీతో ఉండేది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక ఈ డిస్కషన్ దాని చూపించేసారు. ఎందుకు ఏంటిది అని అంటే అందరూ కూడా సంజన అని చెప్పారు. ఇక్కడ ఇంకో పేరు కూడా బాగా వినిపించింది ఏంటంటే సుమన్ శెట్టి అనేది వినిపించింది. ఆ తర్వాత వినిపించిన పేరు బర్నీ గారి పేరు వినిపించింది. కొంతమంది బర్నీని శ్రీజ ప్రియ వీళ్ళు బర్నీని చేద్దాం అనుకున్నారు. కొంచెం శ్రీజ ఒక పాయింట్ కూడా అన్నది, బాక్స్ తీసుకొచ్చినప్పుడు కొంత డ్రామా చేసినట్టు అనిపించింది. ఎందుకంటే బాక్స్ తీసుకొచ్చి ఓపెన్ చేయను అన్నాడు, చూపించను అన్నాడు, అవసరమైతే వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయినాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ అది తీసి చూపించిండు, సీక్రెట్ చెప్పాను, ఇవన్నీ చేసినంత డ్రామా లెక్క అనిపిస్తుంది. అండ్ ఈ బాక్స్ లోపలికి పంపించకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అన్నాడు. అట్లా వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నాడు, హౌస్లో ఉండడానికి ఎందుకు అర్హుడు, ఇట్లాంటివి ఉన్నాయి అన్నట్టు ఆ పాయింట్స్. అవన్నీ కూడా మనం కట్ చేసారు. సరే ఫోన్లే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ట్రై చేశారు. అయితే ఈమెను ఎందుకు తీసేస్తుంది అండ్ ఈమెను ఎందుకు నామినేట్ చేస్తున్నాం అనుకుంటున్నాం అని అంటే అండ్ రీజన్స్ అయితే వాళ్ళు పెట్టుకున్నది. ఫస్ట్ పాయింట్, ఆమె కుకింగ్ దగ్గర చేసిన బ్లఫ్. కుకింగ్ దగ్గర ఆమె డ్రామా ఆడింది. హాట్ వాటర్ కుకింగ్ రాదు, కుకింగ్ నేనే చేస్తా అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత ఒక 2 రోజులు అదే డ్రామా ఆడడం వల్ల వీళ్ళు టెన్స్గా ఫీల్ అయ్యారు. అందరూ హౌస్ అంతా 15 మంది ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, కుకింగ్ ఎట్లుందని. ఆ తర్వాత కుకింగ్ డిపార్ట్మెంట్ మార్చాల్సి వచ్చింది. ఈవెన్ నా థాట్ ప్రకారం చెప్తున్నా, బిగ్ బాస్ కూడా అందుకే కుకింగ్ ఆమెకి రాదంటుంది, ఎందుకు వచ్చిన బాధ, ఇట్లా మీ టీములలో ఏమైనా చేంజెస్ చేసుకుంటారని ఒక అవకాశం ఇచ్చింది అందుకే అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. మనం కూడా మాట్లాడుకున్నాం ఇది టాపిక్ గురించి. సో అదొక పాయింట్. అండ్ ఆమె వితౌట్ పర్మిషన్ వస్తుంది పోతుంది అదే పనిగా ఉంది. వీళ్ళు డిస్కస్ చేసుకున్న టైంలో బర్నీ అక్కడ వాళ్ళకి చెప్తానే ఉన్నాడు. ఏం చెప్తాడు, ఖచ్చితంగా నిన్ను అనుకుంటారు, ఎందుకంటే నువ్వు
ఓనర్లకే ఓనర్ లాగా లిప్స్టిక్ వేసుకొని టింగు 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 అని నడుచుకుంటూ అసలు ఎవరిని అడగకుండా పోతానో వస్తానో ఖచ్చితంగా నిన్ను వేస్తారు, నిన్ను నామినేట్ చేస్తారు అన్నట్టుగా చెప్తూనే ఉన్నాడు. అంటే వాళ్ళకు కూడా అనిపించింది అన్నట్టు. అంటే మనకి కరెక్ట్గా కనిపించలేదు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది ఆమె గురించి. ఆ తర్వాత ఇంకేంటి అంటే నెగిటివ్ వైబ్ వస్తుంది అనేది అన్నారు. మనకు ఆ నెగిటివ్ వైబ్ మనకు అర్థం కాలేదు, కానీ ఈరోజు అర్థమైంది ఆమె నెగిటివ్ వైబ్ ఏందనేది. అప్పుడు నిన్న అర్థం కాలే, నిన్నటి వరకు ఫన్నీగానే అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుల్తో ఎక్కువ ట్రావెల్ అవుతూ ఉంటే ఫన్నీగా అనిపించింది కంటెంట్ అంతా. కట్ చేస్తే వీళ్ళకి అర్థమైంది, సో అందుకే నెగిటివ్ వైబ్ అన్నారు. సో ఆ నెగిటివ్ వైబ్ మనకి ఈరోజు నెగిటివ్ వైబ్ కరెక్టేరా అన్న ఫీలింగ్ వచ్చింది. సారీ. ఆ తర్వాత ఇంకేంటి మనీష్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిండు. కొంచెం హౌస్ హార్మోనీ డిస్టర్బ్ అవుతుంది మీ వల్ల, రూల్స్ పాటించట్లేదు, 2 బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చెప్పారంట, మైక్ తీసేసి మాట్లాడుతున్నారు అనే పాయింట్ డిస్కషన్ వచ్చింది. బ్యాక్ పిచ్చింగ్ అనే దగ్గర ప్రియా మాట్లాడింది. ప్రియా మాట్లాడితే బ్యాక్ పిచ్చింగ్ అనే పదానికి ఈమె బ్యాడ్ వర్డ్ యూజ్ చేయొద్దు అని గట్టిగా అన్నది. అండ్ దానికంటే ముందు ఇక్కడ హౌస్లోకి రావాలి అంటే వాటర్ తాగడానికి పర్మిషన్ అవసరం లేదా అని అన్నారంటే, నిన్న మొన్న 10 రకాలుగా మారినాయి. ఆఖరికి బిగ్ బాస్ ఇది ఓనర్స్ హౌస్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్న తర్వాత, అండ్ ఇక్కడికి రావాలంటే ఊరికే రావద్దు అన్న తర్వాత వీళ్ళొక పర్మిషన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ తర్వాత అందరూ పాటిస్తున్నారు. నాకు తెలియదు అంతే. నిన్న కొట్లాట లైవ్లో ఇది నైట్ నాకు తెలియదు అని చెప్తున్నా కదా, నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు అంటే మేము ఎవరికి చెప్పలేదు, బిగ్ బాసే చెప్పిండని వీళ్ళు. ఏది మీరు ఫుడ్ దగ్గర ఇట్లా బ్లఫ్ చేశారంటే, నేను చెప్పినప్పుడు నేను జోకులు వేసినప్పుడు ఫుల్ కింద పడి దొర్లుకుంటా నవ్వారు కదా. అఫ్కోర్స్ శ్రేష్ఠి సాష్టాంగ నమస్కారం చేసింది, ఇమంజల్ని ఎత్తుపట్టుకుని కూర్చున్నాడు. కానీ 1 గంట 2 గంటలోకి కానీ కీప్ ఆన్ కంటిన్యూయింగ్ 2 days అయ్యేసరికి అందరికీ ఇరిటేషన్ వచ్చింది, మనకు కూడా వచ్చింది కదా. సో మైక్ తీసేసి మాట్లాడడం అంటే, నేను మైక్ తీసేసి మాట్లాడాలి, ఇక్కడ పెట్టినా అని కూడా చెప్తుంది. యాక్చువల్లీ ఆమెకి ఇట్లా అనుకుంటే గుసగుసలు పెట్టింది. ఆమె బ్యాక్ పిచ్చింగ్ కూడా చేసినట్టుంది, మనకు చూపించలేదు. బ్యాక్ పిచ్చింగ్ అనే పడన దగ్గర పెద్ద సీరియస్ అయిపోయింది. బ్యాడ్ వర్డ్ అది ఇది అన్నది ఇండస్ట్రీలోనే లేదు మాకు అని చెప్పింది. ఆ తర్వాత ఆశా షైని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. బ్యాక్ పిచ్చింగ్ అంటే ఏం లేదు, నిన్న మీరు నన్ను అన్నారు కదా ఫ్రీ బర్డా ఓకే, మీరు రిలేషన్షిప్లో ఉన్నారంటే ఫ్రీ బర్డ్ అయితే, అంటే మ్యారేజ్ గిరేజ్ ఏం లేదంటే ఫ్రీ బర్డ్ అయితే అనుకుంటా అట్లా 4 సార్లు అన్నారు మీరు. అది బ్యాక్ పిచ్చింగ్ అయితే నా గురించి నెగిటివ్గా వెనకాల మాట్లాడినట్టు ఉంటుంది. సో అని చెప్తే, అవునా అదే మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఆమెకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి అక్కడ సీరియస్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇట్లా నువ్వు ఆమెకి సపోర్ట్ చేస్తే కరెక్ట్గా ఉండదు, మీతోటి లొల్లైపోద్ది అన్నట్టుగానే డిస్కస్ చేసింది. ఆ పగ అట్నే కంటిన్యూ అయింది. లోపల పోయింది, ఏడ్చింది, తనుజ వచ్చింది, ఓదార్చింది. తనుజ వచ్చినప్పుడు నెగిటివ్ ఎనర్జీ అన్నారు, ఎలా ఉంటుంది అది పర్సనల్గా ఉంటుంది, చీప్గా మాట్లాడద్దు అని చెప్పి అన్నది. ఆ తర్వాత సంజన తను సెల్ఫ్గా తనకు తాను మోటివేట్ చేసుకుంటూ ఒక పగ పెట్టుకుంటాను నేను, రాక్ ఫ్రమ్ టుమారో అని చెప్పింది. ఆ తర్వాత మెంటల్ స్టేట్ని ఎఫెక్ట్ చేసుకోవద్దు, వాటర్ తాగడానికి కూడా పోతే టోలరెన్స్ లేదు వాళ్ళ దగ్గర, అబ్బబ్బో అని అన్నది. అంటే ఇక్కడ వాళ్ళు మళ్ళీ అంటున్నారు పర్మిషన్ తీసుకురండి అందరూ వస్తున్నారు అని అంటే, వాటర్ తాగడానికి కూడా మీకు టోలరెన్స్ లేదా, దానికి కూడా పర్మిషన్ కావాలి, అసలు టోలరెన్స్ లేదా? ఇక్కడ మనుషుల్లాగా ఉండరా మీరు? ఎంత చెప్పు మళ్ళీ ఆమెదే రైట్ అని చెప్పడానికి ట్రై చేసింది. అఫ్కోర్స్ ప్రతి దగ్గర అట్నే ట్రై చేస్తుంది అనుకోండి. ఇక్కడ నేను మాటలు పడడానికి వచ్చానా, రెస్పెక్ట్ అనేది లేదా, ఇవన్నీ మాట్లాడింది. ఆ తర్వాత ఇక మనకి తెల్లారింది. పుష్పరాజ్ మొత్తానికైతే పుష్పరాజ్ పాడేసారు. ఎందుకంటే నామినేషన్స్ ఉంటాయన్న ఫైర్ ఉంటుంది అన్న పాయింట్లో చేసిర్రు. మామూలుగా అయితే అది యాక్చువల్లీ శ్రేష్ఠి వచ్చినప్పటి నుంచి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ పాట వేస్తారని, కానీ అంటే ఈ పుష్పకు సంబంధించిన పాటలు వేస్తారనుకున్నా వేయలేదు, ఇవాళ వేసారు. అండ్ అక్కడ డ్యాన్సులు ఓకే, సుమన్ శెట్టి అన్న ముంగటికి వచ్చి డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అబ్బా ఏదో ఒక రకంగా కదా, అందరూ చేస్తారు అనుకో, కానీ అంటున్నా ఆయన అసలు ఎవరితోటి నరమానవంతో మాట్లాడారు కదా. అయ్యా ఒక్క మాట మాట్లాడండి అసలు. ఆయన ఈ వారం రోజుల జర్నీకి అది సరిపోతుంది. అయితే పుష్ప అయిపోయిన తర్వాత శ్రీజ వాషింగ్ కోసం రాముకు అక్కడ బయట ఒక సెటప్ వేసిరు. ఎందుకంటే అక్కడ స్పాన్సర్స్ ఉన్నారు, ఆ స్పాన్సర్స్ కోసం టాస్క్లు డిజైన్ చేస్తారు. అబ్బాయి ఇవన్నీ బట్టలు ఉతకడానికి సర్ఫెక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ స్పాన్సర్షిప్ ఉంది కాబట్టి అది అందరి ముందు కనబడేలాగా ఒక సెటప్ చేసి అక్కడ బట్టలు ఉతకడానికి సెటప్లో ఆయన బట్టలు ఉతుకుతుంటే వీళ్ళు ఫోకస్ చేసుకొని సర్ఫెక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ అని చెప్పి చూపిస్తారు అన్నట్టు, అది మ్యాటర్. ఓకే, అందుకే అక్కడ వాళ్ళు చెప్పారు కూడా సర్ఫెక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ అని. వీళ్ళు తెలివికల్లలే శ్రీజ హరీష్ వీళ్ళు. ఇప్పుడు ఆ సర్ఫెక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ గురించి ఏదైనా 4 మాటలు మాట్లాడితే అది ఖచ్చితంగా టెలికాస్ట్ చేస్తారు. సమజ్గా ఫుటేజ్. ఇది సన్నీ దగ్గర నేను చూసిన. సన్నీ ఫుటేజ్ని ఎట్లా తీసుకునేటోడు అంటే, అక్కడ ఏమైనా బ్రాండ్స్ ఉంటే ఆ బ్రాండ్స్ని చూసుకుంటే చదివేటోడు.
ఇట్లా అని ఇట్లా దీర్ఘంగా చూసేటోడు. అట్లా చూసుకుంటూ ఆ బ్రాండ్ నేమ్ చదివేటోడు. చదివితే ఏందంటే ఖచ్చితంగా సచ్చినట్టు అవుతారు. ఎందుకంటే బ్రాండ్ ప్రమోషన్ అనేది అయితే ఆ బ్రాండ్ కంపెనీ వాళ్ళు ఏంటంటే కీప్ ఆన్ కంటిన్యూయింగ్ ఉంటుంది అండ్ వాళ్ళు పేమెంట్ గట్టిగా ఇస్తారు. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. షోకి బెనిఫిట్ కదా బ్రాండ్స్ ఉండడం వల్ల. అండ్ ఒక్కసారి కాజల్ అండ్ సన్నీ డేటింగ్కి పోతారు. ఆ సీజన్లో డేటింగ్ అనేది ఒకటి ఉంటుంది చిన్న టాస్క్లో. ఆ పోయినప్పుడు ఆ టాస్క్ లోపల తిరుగుతున్నంతసేపు చుట్టుపక్కల ఉన్న బ్రాండ్స్ అన్నీ ప్రమోట్ చేస్తాడు అన్నట్టు. వీళ్ళలాగా ఇక్కడ నుంచి నేను తీసుకొచ్చి అది ఇస్తా, అక్కడ నుంచి ఇది ఇస్తా అని చెప్పి ఆ బ్రాండ్ నేమ్స్ అన్ని చదివేస్తాడు. మరి అమ్మ తెలివి అనుకున్నాను నేను. శ్రీజ సూపర్. రైట్. ఆ తర్వాత సంజన ఫుడ్ కోసం ఇక్కడ హాట్ వాటర్ రీతు అక్కడ ఏదో సంథింగ్ ఫన్ జరిగింది, అయిపోయిందిలో ఆ ఫన్. ఓకే. ఆయన ఇక్కడ ఇది ఎందుకు చూపించారో చెప్తా. బస్కిల్ తీసింది అంటే గుంజీలు తీసింది అన్నట్టు ఎవరు రీతు వాటర్ కోసం అని చెప్పి. అట్నే అక్కడ మనకు లైవ్లో ఏమేమి జరిగినాయంటే ఈరోజు రాముకు జరిగిన ఇన్సిడెంట్లు చెప్తా. రాము డ్యాన్స్ చేస్తాడు, చిన్న స్టెప్పులు వేసి మళ్ళీ ఫన్ చేసి ఓ 2 అరటిపండు సంపాదించుకుంటారు. ఇంకోరు పోయి ఇంకోటి అట్లా. అంటే దయనీయమైన ఫేస్ పెట్టి ఇన్నోసెంట్ ఫేసు ఇన్నోసెంట్ కార్డు యూజ్ చేస్తాడు అని చెప్పి మనిషి అన్నదానికి కారణం ఏంటంటే ఇది. దయనీయమైన ఫేస్ పెట్టి 2 అరటిపండ్లు పట్టుకొని పోయిండు అన్నట్టు. అయిపోయింది అక్కడ. అయిపోయిన తర్వాత ఇక్కడ సంజన ఇంత ఫుడ్ కోసం ఎంత పని చేయాలి బిగ్ బాస్ అని అంటే అక్కడ పక్కనే రాము ఉండి ఏమంటాడు, అంత ఫుడ్ కోసం బయట ఎంత కష్టపడతారో తెలుసా మేడం అంటాడు. రాము ఎక్కడి నుంచి వచ్చిండు, కింద నుంచి వచ్చిండు. అఫ్కోర్స్ ఇంకా బాగా ఎదగలేదు జీవితంలో. ఇప్పుడు లక్షలు సంపాదించవచ్చు, కోట్లలో సంపాదించుండొచ్చు ఏది సాంగ్స్ మీద, కానీ చెప్తున్నా. కానీ అతను చాలా కింది నుంచి వచ్చినాడు కాబట్టి, అసలు ఏమి లేని దగ్గర నుంచి వచ్చినాడు కాబట్టి ఆ పెయిన్ తెలుసు కాబట్టి అంటాడు అన్నట్టు. ఇంత ఫుడ్ కోసం ఎంత పని చేయాలన్నా ఇంత పని చేయాలన్నా అంటే ఎంత కష్టపడతారో తెలుసా మేడం అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే బయట ఫుడ్ వస్తుంది అబ్బా. ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్ వచ్చే ముందు అక్కడ మనకి కొన్ని పులిహోర కథలు ఉంటాయి. డిమాండ్ పవన్ని ఎందుకోసం అయితే లోపలికి తీసుకుపోయారో ఆ పని మీద ఉన్నాడయ్యా. యుద్ధం ప్రకటించింది ఆడల మీద. రీతు ప్రియాని పులిహోర కలుపుదాం ఫ్రెండ్షిప్ అది ఇది అని అంటే, ఫ్రెండ్షిప్లు టైటానిక్ షిప్పులు లేవమ్మా మన దగ్గర, అన్ని బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్సే. యాక్చువల్లీ ప్రియా కొంచెం తిక్క చేసినా, కొన్నిసార్లు ఓవర్గా చేసినా, బిల్డప్ ఇచ్చినా కానీ ప్రియా దగ్గర కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. ప్రియా దగ్గర కొన్ని మాటలు ఉంటాయి, కొన్ని గుడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి, కొంచెం అన్ని మిక్స్డ్ ఉంటుంది. అండ్ ఈ గుడ్ క్వాలిటీస్లో ఒకటి ఏంటంటే ఇక్కడ నాకు సంబంధాలు చూస్తున్నారు అనేది ఒకటి గట్టిగా కన్ఫ్యూజ్ చేసింది, మళ్ళీ చెప్పింది. 1కి 3 సార్లు చెప్పింది. రెండోది బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్సే మన దగ్గర, ఫ్రెండ్షిప్ బాండ్స్ అవన్నీ లేవమ్మా అని చెప్పడం. రైట్. ఇంకోటి ఇక్కడ డిమాండ్ పవన్ ఒక షార్పెస్ట్ ఆబ్జెక్ట్ని క్లీన్ చేస్తున్న రీతు అట. ఈ అమ్మాయి ఎందుకింత దీర్ఘాలు, ఎందుకింత సాగదీతలు అయ్యా. షార్పెస్ట్ అంటే కత్తి లాంటి అమ్మాయి అని ఇండైరెక్ట్గా అంటాడు అన్నట్టు. షార్పెస్ట్ ఆబ్జెక్ట్ని క్లీన్ చేస్తున్న కత్తి లాంటి అమ్మాయి, కత్తిని క్లీన్ చేస్తున్న కత్తి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తాడు. అయ్యా నువ్వు శ్రేష్ఠిని తలుక్కున్నావు, ఇటు రీతుని తలుక్కుంటున్నావు, అటు ప్రియాని తలుక్కుంటున్నావు. నీకు ఇచ్చిన డ్యూటీకి 100% న్యాయం చేయడానికి ఎంత కష్టపడుతున్నావు అయ్యా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. పాపం డిమాను. ఆ తర్వాత రైస్, వాళ్ళకి ఫుడ్ వచ్చింది, మళ్ళీ రైసే. టిఫిన్ కూడా రైసే, మధ్యాహ్నం రైసే, రాత్రి రైసే. ఆ రైసుల్లో కూడా మళ్ళీ అదే ఆలుగడ్డ కూర, అదే సాంబార్ పంపుతూనే ఉన్నారు. అంటే ఫస్ట్ రోజు తినగానే ఆలుగడ్డ సాంబార్ అమ్మ సూపర్ అన్నారు. తెల్లారి మళ్ళీ మధ్యాహ్నం, పొద్దుగాల మళ్ళీ రాత్రి పొద్దుగాల, ఒరే ఏంట్రా ఆలుగడ్డలతో చంపేసేటట్టున్నారా అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేటట్టు చేస్తారన్నట్టు. టార్చర్ చూపిస్తారన్నట్టు. ఒకటే ఫుడ్ని రోజు 3 పూటలా తినాలి అంటే పోతుంది. అది చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అదే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిమాండ్ పవన్ అయిపోయింది. ఆ తర్వాత రైస్ వచ్చింది కదా, రైస్ని అక్కడ పోయి పెట్టుకుంటున్నారు. ఇక్కడ సంజన అండ్ రాము వీళ్ళిద్దరు పోయి బాక్స్లో ఓపెన్ చేస్తారు. మనకి లైవ్లో చూపించిన ఫుటేజ్ ప్రకారంగా బాక్స్లో ఓపెన్ చేసి కూర్చుని పెట్టుకుంటుంటారు. పెట్టుకునేటప్పుడు సంజన టక అందులో ముక్కలని వేసుకుంటూ ఉంటుంది. మేడం ఇది మిగతా వాళ్ళు కూడా తినాలి కదా అని అడుగుతాడు కూడా రాము. అడిగితే అంటే ఆమె అంతే, ఇక ఆమె డిఫరెంట్. అయితే అక్కడ తినే కాడ మంచి ఈ ఆలుగడ్డ అంటే బాగా ఇష్టం అనుకుంటా ప్రియాకి. అక్కడికి వచ్చింది, శ్రీజ వచ్చింది, హరీష్ వచ్చిండు. ఓనర్స్ టెండెన్సీ ఫుడ్ తినడం అంటే ఎంత గర్వకారణం అన్నట్టుగా వాళ్ళు తినడానికి పోతారు. వద్దు అని అంటాడు రాము. వద్దంటే అక్కడ శ్రేష్ఠి వస్తుంది, శ్రేష్ఠి తింటుంటుంది. పక్క నుంచి శ్రీజ వచ్చి కూర్చుని ఏమంటుందంటే మీరు ఏం కాదు
నేను తింటా అనే వస్తుంది. తింటా అని వస్తే ఫస్ట్ ప్రియ వద్దనుకుంటుంది. ఆ తర్వాత ప్రియ కూడా వచ్చి జాయిన్ అవుతుంది. ప్రియ, శ్రీజ ఇద్దరు కలిసి సరే ఇక ఇద్దరం కలిసి దుంకుదాం బాయిలా అన్నట్టుగా, అంటే నువ్వు ఒక్కదాని మీద కలిసి దుంకుదాం అన్నట్టు ఇద్దరు పేరు అంటే రూల్ బ్రేక్ అయితే బ్రేక్ అయిందిలే అనే సెన్స్లోనే పేరు తినేద్దాం అన్నట్టుగా. యాక్చువల్లీ అక్కడ సోరకాయ ఆలుగడ్డ అంటే మీకు ఇష్టం, నిన్నటి నుంచి అంటుంది ఆలుగడ్డ ఆలుగడ్డ అని. సో అక్కడ పోయింది, తినడానికి ట్రై చేసింది. తినడానికి ట్రై చేస్తుంటే రాము ఎందుకు వచ్చిన బాధ, మళ్ళీ ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏమవుతుందో ఏం కథ అని చెప్పి భయం కొద్దీ రాముది గింత గింత అంటే పించ్ ఆఫ్ సాల్ట్ అంటే చూడు, గంత కూడా తప్పలేదు బై. అసలు ఏ మాత్రం తప్పలేదు. రాము భయపడ్డాడు. ఎందుకంటే దీనివల్ల ఏం అనర్థాలు జరుగుతాయి, ఈ ఫుడ్ని తీసుకుపోయి లోపల పెట్టేయండి అని అంటే ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అన్న సెన్స్లో పాపం ఆయన అనుకున్నాడు. అన్ని ఇన్సిడెంట్ చూసిరు కదా, బిర్యానీ నోటికాడిది గుంజుకొని పేరు, ఫ్రూట్స్ ఇస్తే ఫ్రూట్ లోపల పెట్టమన్నారు. ఇన్ని జరిగిన తర్వాత దొంగతనంగా వీళ్ళని అడుక్కుంటా బతిలాడుకుంటా ఏదో ఒకటి సంపాదించుకొని తింటున్న టైంలో ఈ ఫుడ్ ఆయనతో నోటికాడ ఫుడ్ గుంజుకొని పోతే ఎక్కడ ఏమైద్దో అని చెప్పి వద్దు అంటాడు. వద్దన్నందుకు అండ్ సృష్టి ప్లేట్ వెనక్కి తీసుకున్నందుకు, స్పూన్ పట్టుకుంటుంటే స్పూన్ తీసుకున్నందుకు ఇక్కడ శ్రీజ హట్టు, మనీష్ హట్టు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి వస్తారు మా దగ్గరికి. ఎంత టూ మచ్గా ఉన్నారు. రూల్స్ బ్రేక్ చేసేది మేమే అన్నంతగా బిల్డప్ ఇవ్వడం. ప్రియా హట్ అయిపోయి ఏడ్చుకుంటూ, అంటే కళ్ళలు నీళ్ళు పెట్టుకుని ఏడ్చుకుంటూ పోయి ఆడ కూర్చోవడం. నోటికాడ కూడి తీసుకున్నారంటది. ఓయమ్మ పెద్ద పెద్ద డైలాగులు. పాపం ఆయన డోర్ దగ్గరకు వచ్చి లైవ్లో చూస్తే మీరు అంటారు పాపం అంటారు రాముని. అక్కడ డోర్ దగ్గరకు వచ్చి నిల్చొని ప్రియా గారు ప్లీజ్ ప్రియా గారు. యాక్చువల్లీ రాము రావడానికి యాక్చువల్గా అక్కడ ఆయన చెప్పిన పాయింట్ వీళ్ళకి ఎక్కలేదు అనేది ఆయనకి ఎక్కించడానికి రీతు చెప్పిన మాట నాకు భలే అనిపించింది. నేను రీతుని నిన్న కూడా మెచ్చుకున్నా. ఏంది ఇటుపక్కన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, వీళ్ళకి అర్థం కాక వీళ్ళకి అర్థం కాక వీళ్ళు కొట్టుకొని వస్తున్నప్పుడు రీతు చాలా క్లారిటీగా వీళ్ళన్నది ఏంటి అనేది దాని మీనింగ్ ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీళ్ళనన్నది అనేది దాని మీనింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. భలే అనిపించిందమ్మా నాకు. ఏమని అనుకోరి, నాకు బయట అంత పెద్దగా పాజిటివ్ ఇంప్రెషన్ ఏం లేదు. కొన్ని క్లినిక్ల ప్రమోషన్లు, బెట్టింగ్ల ప్రమోషన్లు ఇట్లాంటి వాటి మీదకి వెళ్ళి నాకు పెద్దగా పాజిటివ్ ఇంప్రెషన్ లేకుండే. కానీ ఇక్కడ యాజ్ ఎ పర్సన్ తను ఒక సిచ్యువేషన్ని చాలా లైటర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. భలే అనిపించింది. ఇక మిగతా అంతా కూడా ఫుటేజ్ కోసము, కంపెనీ కోసం, మా టీవీ కోసం వాళ్ళు చెప్పినట్టుగా చేయడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయిలే. కానీ ఎందుకంటే ఎక్కువ రోజులు అందులో ఉండాలి, ఎక్కువ కంటిన్యూ కావాలి కాబట్టి లవ్ ట్రాక్లు కావాలి, ఇవన్నీ సిగ్గులు మొగ్గలేసినట్టుగా ఇవన్నీ చేసేదంతా డ్రామా కోసమే. కానీ యాజ్ ఎ పర్సన్ ఈ అర్థం చేసుకునే విధానం నాకు భలే అనిపించింది అబ్బా. ఇక్కడికి వచ్చి రాము దగ్గర నిల్చొని రాము నువ్వు ఏదైతే చెప్దాం అనుకున్నావో అది వాళ్ళకు క్లారిటీగా అర్థం కాలేదేమో నాకు అనిపిస్తుంది. నువ్వేమని చెప్దాం అనుకుంటున్నావో అది అర్థమయ్యేలాగా చెప్పు అని అన్నది. అన్నాక రాము పోయి అక్కడ దేవుడి దగ్గర నిల్చొని ప్రియా గారు అని దగ్గర 6-7 సార్లు పిలుస్తాడబ్బా. అస్సలు పట్టించుకోదు, ఇన్నా కానీ పట్టించుకోదు, వినన్నట్టే ఉంటుంది. ప్రియా గారు సారీ ప్రియా గారు, నేను అట్లా అనుకోలేదు, ఎందుకంటే ఇది రూల్స్ బ్రేక్ చేయొద్దు అని చెప్పి అంతే అని చెప్పి అక్కడ చెప్తుంటాడు, పట్టించుకోదు. ఆ తర్వాత అక్కడ వేరే వాళ్ళు చెప్పడం వల్ల వచ్చిన తర్వాత మాట్లాడుతుంది. లేదండి తినండి అంటే మాకు ఫుడ్ అయిపోయింది. శ్రీజ అంటుంది మాకు ఫుడ్ రెడీ అయిపోయింది, మా వాళ్ళు వండేసారు, మేము తినడం అన్నట్టుగా చెప్తే లేదండి తినండి అని చెప్పి సంజన వచ్చింది, అందరూ వచ్చి ఇవ్వడానికి ట్రై చేయడం. ఇంత డ్రామా జరిగింది. అసలు టూ మచ్ అనిపించింది, నాకు నచ్చలేదబ్బా. అరే ఇంత చేస్తున్నారు వీళ్ళు కామనర్స్. ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత నిన్ననే అనిపించిందబ్బా నాకు, ఈ ఫుడ్ ఇన్ని జరుగుతుంటే మళ్ళీ పోయి ఫుడ్ తిన్నారా రే బాబు, తిన్నావారా? డార్లింగ్ సినిమాలో క్యారెక్టరే, తింటారా తినుర్రి. ఒరే ఏది తీసుకుపోయి వాళ్ళ దగ్గర పెడితే అది తీసుకుపోయి లోపల పెట్టమంటారు రా అంటే మళ్ళీ ఇంకోటి పట్టుకుని పోయి ఇస్తారు. వాళ్ళకి ఏది లేకుండా చేస్తారా అన్న సెన్స్లో నిన్న అనిపించింది. ఈరోజు కూడా వాళ్ళే రూల్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. నాగార్జున గారు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు, ఈ పాయింట్ని అంటారు. రూల్స్ వాళ్ళకే కాదు మీకు కూడా ఉన్నాయి కదా, మీరు కూడా బ్రేక్ చేయదు కదా. ఇప్పుడు వాళ్ళ ఫుడ్ వాళ్ళకు, మీ ఫుడ్ మీకు అన్నప్పుడు మీరు పోయి వాళ్ళ ఫుడ్ తినచ్చు. మేము ఓనర్లం, మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట అంటే ఎట్లా అని అడుగుతారు అని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, ప్రతిసారి రూల్స్ బ్రేక్ చేసింది మీరే అని చెప్పి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి టక్కన ఓనర్లో తీసుకుపోయి టెనెంట్లో దాన్ని చేసి టెనెంట్ల దగ్గరికి వెళ్ళి 6 బెస్ట్ వాళ్ళని తీసుకొచ్చి ఓనర్లో దాంట్లో పడేయకపోతే అడుగుర్రి, తీసేస్తా. ఒకవేళ అడగకపోతే నా మీసం తీసేస్తా. ఏముందని తీసేస్తావన్నా అంటారా, ఉన్నదే తీసేస్తా. రైట్. ఆ తర్వాత బర్నీ, తనుజ వీళ్ళు ఫుడ్ సూపర్గా వండిరు, సూపర్ డెడికేటివ్గా అండ్ సూపర్ ఏమంటారు ప్లజెంటబుల్గా అట్లా వీళ్ళకి ఇచ్చిరు. అండ్ అందులో సాల్ట్ ఎక్కువైంది తక్కువైంది అనగానే సారీ చెప్పిన విధానం కానీ, వండిన విధానం కానీ, అసలు ఆ పాజిటివ్ ఆరా ఉంది మా వాళ్ళ దగ్గర అని చెప్పి అన్నది. అందుకే ఇది ప్రియా అన్నది, మా చెఫ్ల దగ్గర పాజిటివ్ ఆరా ఉంది అని చెప్పి అన్నది. సూపర్గా అంటే సూపర్గా అబ్బా. అండ్ అక్కడ కాఫీ కావాలని
తనుజాకి కాఫీ అంటే అంత ఇష్టం అన్న ఫీలింగ్ వచ్చింది. తనుజ కాఫీ ఏమంటారు తాగే విధానము ఉంది కదా, ఏమంటుంది, తాగడం కాదు ఎంజాయ్ చేస్తుంది. ఉం? ఏమంటారు అబ్బా, ఆస్వాదిస్తుంది. ఆ ఆస్వాదించే విధానం ఉంటుంది చూడురి, ఏమన్నా అసలు కాఫీ తాగి అని అంటే నాకు అనిపించింది ఈవెన్ కాఫీ యాడ్లో లేదంటే ఒక కాఫీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టచ్చు, అంత బాగా ఎంజాయ్ చేస్తుంది కాఫీని. నాకైతే ఆ కాఫీ చేసేది అనిపిస్తుంది. అయ్యా మనం చాయ్ బ్యాచ్, తెలంగాణ అంటే కరీంనగర్ అంటే అట్టే ఉంటుంది. చాయ్ చాయ్ అంటే చాయ్, కాఫీలు గీఫీలు వద్దమ్మా మాకు, చాయ్ అంటే చాలు. రైట్, అన్నం వద్దు, చాయ్ అంటే చాలు మనకి, ఆ టైప్లో ఉంటుంది నాకైతే. అబ్బో ఒకప్పుడు బాగా తాగేది, ఇప్పుడు కొంచెం తగ్గించిన. తనుజ అయిపోయింది. తనుజ అయిపోయిన తర్వాత ఆశా శైని వర్సెస్ సంజన స్టార్ట్ అయిందబ్బా. లిటరల్లీ ఎంత రూడ్గా బిహేవ్ చేసిందంటే సంజన, ఇంట్లో పని మనిషితో కూడా అంత దారుణంగా బిహేవ్ చెయ్యము, అంత టూ మచ్గా బిహేవ్ చేసిందబ్బా. అసలు ఆమె వచ్చి అక్కడ పెట్టింది మీరేనా, ఎందుకు పెట్టిరు, అక్కడ పెట్టద్దు కదా, లోపల స్టోర్ రూమ్లో పెట్టుకోవాలి, అక్కడ పెడితే క్లీన్ చేయడానికి కష్టమవుతుంది, క్లీనింగ్ ఉండదు అని అంటే, నేను బట్టలు వేసుకోకుండా లోపల ఉంటా, నాకు ఏదైనా కావాలంటే బయటకు ఎట్లా వస్తా అంటుంది. అరే నువ్వు లోపల పోయేటప్పుడు తలస్నానం చేస్తా అన్నప్పుడు షాంపూ పట్టుకొని పోవా, కండిషన్ పట్టుకొని పోవా? నాకైతే టూ మచ్ ఇల్లాజికల్ పాయింట్స్ మాట్లాడుతుంది ఈమె, కావాలని మాట్లాడుతుంది. ఆశా శైని అవతల ఉంది కాబట్టి నేను మాట్లాడతా, ఆమెకి నాకు పడది కాబట్టి నేను మాట్లాడతానంటే మాట్లాడడం తప్ప, వారు తానం చేసేటప్పుడు నువ్వు పట్టుకొని పోతావు కదా, ఎందుకు మర్చిపోయిపోతావు? తలతానం చేస్తా అనుకున్న వాళ్ళు షాంపూ పట్టుకొని పోరా, మధ్యలో మర్చిపోతే నేను బట్టలు వేసుకొని బయటకు రావాల్సి వస్తుంది. రామచంద్ర ప్రభు టూ మచ్గా బిహేవ్ చేసింది అనిపించింది. అండ్ ఆ డబ్బాలు నేను ఇంకా ఏ షెల్ఫ్నే పెట్టుకున్నది కదా, తప్పే ఉందిలే అనుకున్నా. ఆ డబ్బాలు పోయిన తర్వాత ఆడ లోపల మూల కింద ఉన్నాయి, ఒరే గాడబెట్టి కూడా గింతారికి చేస్తుంది ఏంది అనిపించింది. సరే పైన పెట్టింది అన్నా కానీ ఒక అందం ఒక అర్థం. అక్కడ ఏమి ఉండేయంట పెట్టుకోవడానికి, పెద్ద తలకాయ నొప్పి ఉంటుందని చెప్పి అన్నారు ఆల్రెడీ, పోయిన వాళ్ళు చెప్పారు అక్కడ ఏం పెట్టుకోవడానికి ఉండేయంట పైన. ఘోరంగా ఉంటాయి, గింత అంతనే ఉంటాయి. ఒక మనిషికి ఇట్లా చేతులు జాపితే దాకేంత బాత్రూంలో ఉంటాయి. చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా, అంత కంఫర్టబుల్గా ఉండేవి కొన్ని అందులో. ఆ తర్వాత వారు వచ్చి చెప్పిన ఏంటి లేదబ్బా. అసలు అసలు ఫస్ట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆశా శైని వచ్చి చెప్తున్నప్పుడు ఈమె మాట్లాడేటప్పుడు ఐఎమ్ నాట్ డన్, ఐఎమ్ నాట్ డన్, ఐఎమ్ నాట్ డన్, హ్యావ్ సమ్ మేనర్స్ అంటుంది. అరే ఇంత సీరియస్ అయిపోతుంది, ఇంత వరుతుంది ఆ ఫేస్ ఎట్లా పెట్టి ఎక్స్ప్రెషన్, నేను తమ్ముళ్ళ మీద పెడతా చూడురి. జస్ట్ షీ కమ్మైండ్ జస్ట్ ప్రీకింగ్, ఆమె ఘోరంగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఊకే వచ్చి గిచ్చుతుంది నన్ను, కావాలనే గిచ్చుతుంది అనుకుంటే ఏమంటుంది. ఆమె ఏడొచ్చింది, ఏడగిచ్చింది, ఏం చేసింది, నిన్న ఒక మాట అనేది మాట్లాడక ఇవాళ ఒక మాట చెప్పడానికి వచ్చింది. అక్కడ పెట్టింది మీరైనా, అక్కడ పెట్టుకోకండి, మీ ప్లేస్లో పెట్టుకోండి, ఊకే క్లీనింగ్ చేయడం కష్టం కదా, ఐఎమ్ నాట్ సర్వెంట్ హియర్ అన్నట్టు ఒక మాట అన్నది. ఇక అక్కడ పోయి ఎడుతా అంటే కళ్యాణ్ వచ్చి ఓదార్చిన విధానం అయితే నాకు ఖతర్నాక్ అనిపించింది అబ్బా. కళ్యాణ్ లేడీస్ని బాగా డీల్ చేస్తాడు. చాలా ఉన్నాయ్యా కళ్యాణ్, మిలిటరీ బార్డరా. ఓకే రైట్, అయితే మనడు ఇట్లా చేయబట్టుకొని కూల్ కామ్ డౌన్ అది అన్నాడు. అయితే కూల్ చేసిన తర్వాత అడిగిండు ఏమైంది అని అడిగితే ఇట్ట సంగతి అక్కడ వేసింది, ఎంత తన తప్పు తనది ఉండి షౌట్ నా మీద చేస్తుంది అని చెప్పి ఆమెకు వచ్చిరాని తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో అన్నీ కలిపి మొత్తం చెప్పింది. కింద పెట్టింది స్నానం రూమ్లో, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అన్నది. ఆ తర్వాత కళ్యాణ్ పోయి నేను చెప్తున్నా, మానిటర్గా చెప్తున్నా, ఈ వాష్రూమ్స్లో అట్లా కింద పెట్టడానికి లేదు, తీసుకొచ్చి ఎవరి ప్లేస్లో స్టోర్ రూమ్లో పెట్టుకోవాలి అంటే అది బిగ్ బాస్ చెప్తే ఇంటా, నువ్వు చెప్తే ఎందుకు ఇంటా అని అన్నది. ఆ తర్వాత ఫేస్ వాష్ ఇంకేమంటుంది, ఇవి పెట్టద్దని అంటే నా ఫేస్ వాష్ కూడా ఆయన పెట్టుకుందాం అనుకుంటున్నాను. నువ్వు చేయొద్దా అంటే అతి చేస్తా అంటుంది ఆమె. అవి పెట్టద్దంటే నేను ఫేస్ వాష్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకోటి, ఎందుకంటే బయటకి ఎందుకు వద్దాం అనుకుంటున్నా నేను అనుకోవట్లేదు అంటది. అట్లా కింద పెడితే అది ప్రాబ్లం లేదా మీకు, డిస్కంఫర్ట్ లేదంటే లేదు నాకు అంటది. మిగతా వాళ్ళని కూడా అడిగి వాళ్ళకి డిస్కంఫర్ట్ లేకపోతే అప్పుడు ఒప్పుకుందాం అంటే రీతు చౌదరి అంటది నాకు డిస్కంఫర్ట్ ఉంది వద్దు అంటది. శ్రీజ అంటది అందరూ తీసుకుపోయిన డబ్బాలు పెడితే అది వాష్రూమ్ అయిద్దా స్టోర్ రూమ్ అయిద్దా అంటది. ఇన్ని జరిగిన తర్వాత పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చేయాలి, బయట పెట్టాలని ఎంత చెప్పినా ఇంట్లో అరుస్తూనే ఉండి శ్రీజ ఉండి అన్నెసెసరీగా మనం ఫుటేజ్ ఇస్తున్నాం తప్ప ఇంకేం లేదు. అంటే టక్కున అనలే శ్రీజ, ఓ గంటన్నర డ్రామా జరిగింది, బయట జరిగింది, లోపల జరిగింది, అంతా కలిపి 2-3 గంటల ఫుటేజ్ ఇదంతా జరుగుతుంటే అప్పుడు అన్నది అన్నెసెసరీగా ఫుటేజ్ ఇస్తున్నాం రా, కావాలని ఫుటేజ్ కోసం చేస్తుంది అన్నది. అనగానే టక్కని రేజ్ అయింది. ఇక ఏం చెప్తున్నావు నువ్వు, ఎవరితోటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రేజ్ అయింది. చెయ్యి కిందికి దించి ఇట్లాంటివి ఎన్ని అయిపోయినాయి. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ అంటాడు హరీష్ వచ్చి ఏమంటాడు, ఇంత సీరియస్గా జరుగుతుంటే
ఆమె తరపున నేను సారీ చెప్తున్నా. ఐఎమ్ సారీ ఆమె తరపున అంటే, ఎవరి తరపున చెప్తున్నావు అంటాడు పక్క నుంచి కళ్యాణ్. ఎవరి తరపున చెప్తున్నావు అంటే, ఎవరో ఒకరి తరపున చెప్తున్నా. సారీ చెప్తున్నా. హ్మ్. మీరు ఇంకోసారి అట్లా పెట్టకండి. ఎందుకైనా మంచిది. వద్దులే అక్కడ అందరూ వద్దంటున్నారుగా ఇక్కడ పెట్టండి అని చెప్పి బతిలాడతాడు. బతిలాడితే ప్రేమగా చెప్తున్నారు కాబట్టి వింటున్నా. ప్రేమగా చెప్తే నేను తలకాయ కోసిస్తా, మొండెం తీసిస్తా, ప్రాణం తీసిస్తా అని ఇవన్నీ చెప్తాంది. ఒరే అమ్మ! అసలు లైవ్‌లో మొన్న కూడా మొన్ననా? నిన్ననా? ఈ సేమ్ డైలాగ్ ప్రేమగా చెప్తే నేను తలకాయ కోసిస్తా, తీసిస్తా అని అంటది. ఆ తర్వాత తనుజ వర్సెస్ హరీష్ జరిగింది. అది నా దృష్టిలో పెద్ద గొడవ కాదు. దాని గురించి చెప్పాలనుకోవట్లేదు. కానీ తనుజ కొంచెం బాధపడ్డది. అంటే వర్క్ బాగా చేస్తుంది కదా! చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదన్నా అంటే కొంచెం హర్టింగ్ అనిపిస్తది. అంటే మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది అక్కడ. హరీష్ ఏమంటాడు ఎక్కువ అంటే ఒక్కో గ్లాస్ పోయి అని ఒకరంటారు. నీళ్ళు ఎక్కువ పోయమని అంటారు. ఫుల్ అయితే గనుక చూద్దామంటారు. బయటకు వచ్చేస్తే ఎట్లా అని చెప్పి హరీష్ అంటాడు. ఎక్స్‌ట్రా అయితే నేను తింటా అంటాడు. ఎక్కువ పోయకండి బయటకొస్తది అంటాడు. ఇవన్నీ చెప్తున్నారు. ఇక్కడ డిమాండ్ వచ్చేసి ఇంకొంచెం వేయండి ఏం పర్లేదు పడతది అని చెప్పి ఆయన అనడం. ఇవన్నిటి మీదకెళ్ళి హరీష్ మాట్లాడే విధానానికి కొంచెం హర్ట్ అయింది. బాధపడ్డది. కానీ షీ ఈజ్ వెరీ నైస్. పాయింట్స్ మాట్లాడడంలో కూడా గట్టిగానే ఉంది. నామినేషన్‌లో కూడా గట్టి వాయిస్ వినబడతా ఉంది. ఎప్పుడు ఇంతకుముందు కూడా విన్నా. చూద్దాం. ఎపిసోడ్ సారీ ఏందది ఎపిసోడ్ అంటుంది. ఆ తర్వాత అదే ఫుడ్ పెట్టిర్రు. వాళ్ళు చాలా హ్యాపీగా తింటున్నారు. సూపర్ ఉంది అని కూడా తింటున్నారు. ఇదే బ్రోసిస్, బాండు, రిమాన్ పవన్ అదంతా అయిపోయింది. ఆ తర్వాత సంజన ఇమాన్యుయల్ తోటి ఈ ఎవరు మన శ్రీజ గురించి చెప్పింది. అదే సైకో అని, నోరా గటార్ అని, సిక్ ఫీల్ అని, పక్కన ఉండొద్దు అని, దూరం జరగమనంట, తన పక్కన నిల్చుంటే నాకు నా డిగ్నిటీ పోతుంది ఇట్లాంటివన్నీ అన్నది చెప్పిన ఆల్రెడీ. ఆ తర్వాత ఇమ్ము, రీతు ఇక్కడ ఇది హైలైట్ పాయింట్. హైలైట్ పాయింట్ కదా, హైలైట్ ఫన్ జనరేట్ అని ఫుల్ నవ్వుకున్న ఎపిసోడ్లో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే ఇమాన్యుయల్ రీతు చౌదరి దొంగతనం చేసి అరటిపండు ఇస్తే అరటిపండు తింటున్నారు. వాళ్ళు దొంగతనంగా తింటుంటే అది కనబడకుండా తినాలని చెప్పి నెక్స్ట్ స్టెప్ కింద డస్ట్బిన్లో వేయడానికి పోతా కిందికి వంగి మరీ తింటారు. తింటుంటే భరణి గారు అన్నారు కదా, అరే ఒక్క నిమిషం, డస్ట్బిన్లో తీసుకుని తింటున్నారు అంటారా రే, ఇంత దరిద్రంగా తయారయ్యారేంట్రా అనుకుంటారా, మనం డస్ట్బిన్లో దేరుకొని తింటున్నాం అనుకుంటారా తిండి లేరు రే అంటాడు. నాకు ఏమన్నా వచ్చిందా, వాళ్ళు ఎంత నవ్వారో వాళ్ళకి డబుల్ నవ్వినా, ఫుల్ నవ్వినా. నిజంగా ఆ లుక్ అట్లా వచ్చింది. అక్కడ పోయి డస్ట్బిన్ దగ్గర కూర్చొని తింటుంటే డస్ట్బిన్లో దేరుకొని తింటున్నారు. ఆ తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నిన్న చూసింది మీరు టీజర్ మాత్రమే, ఈరోజు మీకు అసలు సినిమా చూపిస్తా, మీరు ఏం చేయాలంటే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రాసెస్ అంతా. ఏంది ఓనర్స్కి వెసులుబాటు ఉంది, టెనెంట్స్ మాత్రమే పాల్గొంటారు. అక్కడ నెట్ కట్టిరు, ఆ నెట్లకెళ్ళి కింద వాక్కుంటూ పోవాలి, బయటకు వచ్చిన తర్వాత సుత్త తీసుకోవాలి. నేను ఆల్రెడీ నామినేషన్కి సంబంధించిన ప్రోమో రివ్యూ చేసిన కదా, అందులో చెప్పిన ఎవరెవరు నామినేట్ అయ్యారో కూడా అందులో చెప్పిన కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఇచ్చిన. చూడని వాళ్ళు ఉంటే కానీ చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ సుత్తని తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి, మీరు ఇద్దరు పోతారు కదా సుత్తని తీసుకోవడానికి, అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఆ సుత్త తీసుకొని ఓడిపోయిన వాళ్ళు ఫోటోకి నామినేట్ చేసేయాలి, ప్లేట్ వలగొట్టేయాలి. ఇంకొకరిని నామినేట్ చేయడానికి రీజన్స్ చెప్పి నామినేట్ చేయాలి. ఆ చెప్పిన రీజన్స్ నామినేట్ చేసే ముందు మీరు ఈ సుత్తని ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళని నామినేట్ చేస్తారు, లేదు రీజన్ స్ట్రాంగ్గా లేవంటే వేరే వాళ్ళని నామినేట్ చేస్తారు. ఇంత ప్రాసెస్ చెప్పింది, మీకు అర్థమైంది కదా క్లారిటీగా. సో ఇదంతా చెప్పిన తర్వాత నాకు ఫస్ట్ రాగానే ఎవరు రీతు అండ్ తనుజ వచ్చారు. రీతు సంజనాని నామినేట్ చేస్తానది, రీతు ఓడిపోయింది కాబట్టి రీతు నామినేట్ చేయాలి అండ్ సంజనాని నామినేట్ చేస్తానది. తనుజ చెప్పిన పాయింట్స్ అన్నీ రైటే. ఈరోజు అందరూ ట్రిగ్గర్ అయ్యారు, అందరూ బాధపడ్డారు కాబట్టి రైటే, అన్నీ కరెక్టే. బాత్రూమ్ దగ్గర అంత సినిమా చేసారు, ఓవర్ చేసారు, కావాలని ల్యాగ్ చేసారు, కావాలని ట్రాక్ చేసారు, ఇదంతా ఓకే. కానీ సంజన ఒక పాయింట్ అంటుంది, అంత అయిపోయిన తర్వాత కళ్యాణ్ వస్తాడు, కళ్యాణ్కి సుత్తేస్తే కళ్యాణ్ వచ్చి ఓకే ఈ పాయింట్స్ అన్ని వ్యాలిడ్ కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి సంజనాన్ని నామినేట్ చేస్తాడు. ఇతను కూడా మనసులో ఆ వాష్రూమ్ దగ్గర ఈయనే మానిటర్ కాబట్టి ఈయననే పాపం గట్టిగా నిలబడ్డాడు ఆశీష్ సైని గురించి కాబట్టి ఓకే, చాలా ఫైట్ చేసిండు, గంట సేపు ఒర్రిండు కాబట్టి ఆయనకు మనసులో ఉంది. కానీ ఇక్కడనే లాజిక్ మిస్ అయ్యారు. ఏంటంటే ఆల్రెడీ సంజన నామినేషన్లో ఉంది, వీళ్ళు స్పెషల్గా నామినేట్ చేసినా చేయకపోయినా ఆల్రెడీ నామినేటెడ్ కదా, పాయింట్ చెప్పిండు ఓకే అని చెప్పి ఇక్కడ కళ్యాణ్ ఏం చేయాలంటే ఆల్రెడీ షీ ఈజ్ ఇన్ నామినేషన్ కాబట్టి ఆమె నామినేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నామినేషన్లో ఉంది కాబట్టి వేరే వాళ్ళని నామినేట్ చేస్తున్నాను, ఒక కరెక్ట్ పేరు ఏదైనా తీసుకుని నామినేట్ చేస్తే బాగుంటుంది. కానీ 2 డేస్కి పెద్ద పాయింట్స్ ఉన్నాయి, అతని తప్పు కూడా లేదు కానీ చెప్తున్నా. అయితే ఫస్ట్ రీతు చౌదరి తనుజ అని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు. అందులోకి వెళ్ళి పాక్కుంటూ పోతుంటే రీతుకి తలకి దెబ్బ తాకింది.
రక్తం వచ్చింది. కాబట్టి డాక్టర్ దగ్గరికి పోయింది, పట్టి కట్టుకుంది. అక్కడ ఏదో డ్యామేజ్ జరిగింది. ముఖానికి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఎంత డేంజర్ అయిద్దో అని చెప్పి రీతు భయపడ్డది. అండ్ రీతు భయం కూడా ఇప్పుడు ఒక యాక్ట్రెస్‌గా లేదంటే ఒక ఆర్టిస్ట్‌గా తను భయపడడంలో ఖచ్చితంగా ఫేస్‌ని కాపాడుకోవాలనుకుంటే ఇక్కడనే జరుగుతాయి. యాక్చువల్లీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ ఏందంటే కామనర్స్ అనేటోళ్ళు దేనికైనా చల్ తాడో పేడో తేల్చుకుందాం. అయితే ఉంటది డైలాగ్. అయితే ఆత్కూరు లేదంటే ఘనాత్కూరు అని ఆ టైప్‌లో ఉంటారు. చల్ దేనికంటే దానికి రెడీ అన్నట్టు. కానీ వీళ్ళు కొంచెం చూసి ఆడతారు. ఎందుకంటే మొఖాలు ఖరాబ్ అయితే మళ్ళీ రేపొద్దున స్క్రీన్ మీద కష్టమవుతదని చెప్పి భయపడతారు. అదే భయం రీతుకుంది. ఇందులో రీతు చౌదరికి, తనుజకి చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది. అది పెద్ద విషయం కాదు. వెంటనే వాళ్ళు కలిసిపోయారు. కానీ ఆ తర్వాత తనుజ రీతుని నామినేట్ చేయాల్సొచ్చింది. అయిపోయింది. ఆ తర్వాత సంజనాని నామినేట్ చేసి రీజన్ చెప్పింది. సేమ్ రీజన్స్ యాజ్ యూజువల్ ఇవాళ జరిగినయన్నీ కూడా మీరు అంతా బ్లండర్ చేశారంటే కళ్యాణ్ వచ్చాడు బ్లండర్ చేసిర్రు. మీ రీజన్స్ కరెక్ట్ అని చెప్పి పలగొట్టిన తర్వాత సావు కబురు సలహా అన్నట్టుగా నేను ఆల్రెడీ నామినేషన్‌లోనే ఉన్నా అవసరం లేదన్నట్టు కాదు అది. ఆ తర్వాత వచ్చినోళ్ళు కూడా మళ్ళీ సంజనాని సేమ్ రీజన్స్‌తో నామినేట్ చేస్తారు నాకు తెలుసు. ఆ తర్వాత ఎవరు మన సృష్టి అండ్ రాము అని చెప్తే ఇద్దరు డాన్సర్లు కదా, ఇద్దరు కొంచెం ఎనర్జెటిక్గా ఉంటూ ఫాస్ట్గా పోతారని చెప్పి ఇద్దరు వేసి ఇద్దరు దాదాపు వచ్చే టైమింగ్లో రాము పట్టుకున్నాడు, సృష్టిని నామినేట్ చేసిండు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న నామినేట్ చేసిండు. నామినేట్ చేసి సుత్తెని తీసుకుపోయి హరీష్కి ఇచ్చిండు, అదే మాస్క్ మ్యాన్కి ఇచ్చిండు. రాము సేమ్ డైలాగ్ అన్న ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు అందరం యంగ్ స్టార్ లెక్క కనబడుతున్నారు, మీరు కొంచెం పెద్దగా ఏజ్లో ఉన్నారు అండ్ ఆటలో ఆడగలుగుతారా లేదా అని చిన్న డౌట్ ఉంది, అందుకని చెప్పి నామినేట్ చేస్తున్నాను అన్నాడు. వెరీ వ్యాలిడ్ రీజన్. కోర్స్ ఆయన యాక్టివ్గా లేడు కాబట్టి ఖచ్చితంగా డౌట్ వస్తుంది ఆడగలుగుతారో లేరో అని. మనం ఆయన లోపలికి పోకంటే ముందే అనుకున్నాం ఈయనే ఆడతారా పాపం, ఈయన అంత యాక్టివ్గా కనబడరు కదా అని ఫీలింగ్ ఉంది అని అనుకున్నాం. ఆ తర్వాత రామ్ హరీష్కి ఇస్తే హరీష్ వచ్చి చాలా పాయింట్లు చెప్పిండు. లైక్ మీరు మంచి వ్యక్తి అన్న, కానీ మీరు డిస్కనెక్టెడ్గా ఉంటున్నారు, ఐసోలేటెడ్గా కనిపిస్తున్నారు, బై హార్ట్ యువర్ సూపర్, కానీ గేమ్ పరంగా చూస్తుంటే కరెక్ట్గా కాదేమో అనిపిస్తుంది. అండ్ ఏంది ఇంకా ఇంకా చాలా పాయింట్ చెప్పిండు. మీలో జీలు జోషు ఫైరు ఇట్లాంటివి ఏం కనబడతలేవు, ఇది ఒక ఆపర్చునిటీ, ఇది లైఫ్లో వన్ టైం ఆపర్చునిటీ అంటే ఆయనకి మనసులో ఉందంటే ఆ తొక్కల ఆపర్చునిటీ మనం బోచరని చూసినాం అన్ని లాంగ్వేజ్లలో వేస్తున్నాం అన్న ఫీల్ అయితే ఆయన లోపల ఉంది అని అనిపించింది నాకు అనిపించింది. అండ్ ఇక్కడ ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటలేడు, అక్కడ హరీష్ అన్నాడు అనమాట, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అంటే అన్నాడు. ఆ తర్వాత పక్క నుంచి మీరేమైనా రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు అని చెప్పి సంజన అంటుంది. అనగానే నాకు తెలుగు వచ్చు, తెలుగులో చెప్పిండు నాకు అర్థమైంది అని అంటాడు. ఓడి అమ్మ లోపల మళ్ళీ సంజన ఉంది. సుమన్ శెట్టి అన్నకి సంజన ఉంది లోపల, వస్తుంది బయటికి, కాంచన రేంజ్లో వస్తుంది అనిపించింది. ఎప్పుడో బర్స్ట్ అయినప్పుడు గట్టిగానే ఇస్తాడు అనిపిస్తుంది. చూద్దాం ఈ 2 రోజుల్లో బర్స్ట్ అవుతాడు కావచ్చు, వస్తాడేమో బయటికి అని అనుకుంటున్నా. ఏమో నామినేషన్లు అందరూ గట్టిగా వేసేస్తే కనుక అప్పుడు వస్తాడేమో అనుకుంటున్నా. సరే ఇక సుమన్ శెట్టి అన్న మళ్ళీ రెండోసారి ఇదంతా డిస్కషన్ జరగగానే అన్నాడు, టైం పడుతుంది 2-3 డేస్ అయింది కదా అని అన్నాడు. 2-3 డేస్ అయింది కదా, టైం పడుతుంది కదా అని అంటే కొత్త కదా అని అంటే అందరికీ కొత్త సార్, కాకపోతే మీలో జోషు జీలు అట్లాంటివి ఏం కనబడుతున్నారంటే నేను అందరితో మాట్లాడుతున్నా, అందరితో కలిసిమెలిసి ఉంటున్నా, అందరితో బాగుండడం కాదు సార్, గేమ్లో ఎనర్జీ అట్లాంటివి ఏం కనబడుతున్నావు అంటే ఎప్పుడు ఇక్కడే వచ్చింది కదా, అందరితో నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతున్న తర్వాత ఇవన్నీ ఏంటి అన్నట్టుగా అంటాడు. అంటే ఆయన దృష్టిలో బిగ్ బాస్ గేమ్ అంటే ఇది ఒక కార్తీక మాసం వనభోజనాలు అనుకుంటున్నాడు, కానీ కాదు, నల్లల కాడ పంచాయతీ, వాటర్ ట్యాంకర్ దగ్గర పంచాయతీ అని తెలియదు ఆయనకి, బిందెలతో కొట్టాడుకోవడం అట్లాంటిది అన్నట్టు అది ఆయనకు తెలియదు. ఆయన ఏమనుకుంటున్నా అంటే ఇదొక ఏమంటారు ఇదొక సత్సంగం, అందరం కలిసాం, అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాం, హ్యాపీగా మనం అందరం భోజనాలు చేస్తాం, భోజనాలు వస్తాయి గవర్నమెంట్ నుంచి, తింటాం పంటాం అనుకుంటున్నాడు. కానీ కాదయ్యా ఇది రచ్చ. సరే ఆ తర్వాత హరీష్ అండ్ కళ్యాణ్ని బిగ్ బాస్ మామ ఏం చేసిండే, చేంజ్ చేసిండు. ప్లాన్ ఏ అయిపోయింది, ఇప్పుడు ప్లాన్ బి. ఇప్పటిదాకా నేను సెలెక్ట్ చేసిన కదా, ఇప్పటి నుంచి మీరే కొట్టుకుని రావండి అని, హరీష్ కళ్యాణ్ ఇప్పుడు మీరిద్దరు కలిసి ఒక ఇద్దరిని ఎంపిక చేయండి అంటే వీళ్ళిద్దరు ఇట్లా సైంటిస్టులు ఉన్నారయ్యా. కళ్యాణ్ అనే సైంటిస్టు అడ్రినలిన్ గురించి స్టార్ట్ చేసిండయ్యా. ఇక్కడ అడ్రినలిన్ యంగ్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఏజ్లో ఉన్న వాళ్ళకి తక్కువ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్న బర్నీలో ఎంత రిలీజ్ అవుతుంది, యంగ్ ఏజ్లో ఉన్న ఫిట్గా లేని ఇమాన్యుల్లో ఎంత రిలీజ్ అవుతుంది, ఎవరు గెలుస్తారు? ఒక పెద్ద సైన్స్ ఏంటది ఇవి చేస్తారు చూసారా, మనకి సైన్స్ ల్యాబ్లో చేస్తారు కదా మనకి ప్రయోగాలు,
ఏమంటారు ఒక సర్వే నిర్వహించినప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఈ పీపుల్ని, కొంతమంది ఈ ఏజ్ గ్రూప్ పీపుల్ని, కొంతమంది ఫిట్ వాళ్ళని, కొంతమంది అన్‌ఫిట్ వాళ్ళని చేస్తారు. ఆ టైప్‌లో ఉన్నాడు అన్నాడు సైంటిస్ట్. కళ్యాణ్ నువ్వు బార్డర్‌లో ఉండాల్సినోడివి కాదయ్యా, ల్యాబ్‌లో ఉండాల్సినోడివి. అయితే ఇవన్నీ చెప్పిండు. అండ్ మీకు బర్నీ గారి మీద అండ్ ఇమాన్యుల్ మీద ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని నామినేట్ చేయాలని మీరు అనుకున్నారు కదా. నిన్న డిస్కషన్లో 5గురిని సెలెక్ట్ చేసిండు అని చెప్పిన కదా హరీష్. అందులో ఫస్ట్ ఇమాన్యుల్, సెకండ్ బర్నీ, థర్డ్ సుమన్, ఫోర్త్ సంజన, ఫిఫ్త్ ఎవరో ఉండే. సో 5గురిని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. 5గురిని నామినేట్ చేస్తాను నేనని. అయ్యో సంజన కూడా ఈ ఇష్యూ జరిగిన తర్వాత రాత్రి ఏడ్చేటప్పుడు, ఏది నామినేషన్ అయిపోయిన తర్వాత రాత్రి ఏడ్చేటప్పుడు, బిగ్ బాస్ నాకు సూపర్ పవర్ ఇవ్వండి బిగ్ బాస్, 5 నలుగురు 5గురిని నామినేట్ చేసే పవర్ ఇవ్వండి బిగ్ బాస్, ఏం చేస్తారో తెలియదు బిగ్ బాస్, నాకు ఇవ్వండి బిగ్ బాస్ అని అంటే బిగ్ బాస్ ఇంకా రివర్స్లో ఆలోచించి 5 నామినేట్ చేసేటట్టు తయారు చేసిండు. అది సరే చూద్దాం. అయితే ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళిద్దరు కలిసి ఇంకా ఓకే అనుకో. ఇక్కడ హరీష్ ఏమంటాడంటే నాకు ఫ్లోరా గారు మంచి క్లోజు కాబట్టి నేను ఫ్లోరా అనుకోవట్లేదు. సో అంటే ఎప్పుడు క్లోజ్ అయింది? ఫ్లోరా గారు ఎప్పుడు క్లోజ్ అయ్యారు హరీష్కి? నాకు మంచి క్లోజ్ అంటాడు ఏదో బయట నుంచి చుట్టాలైనట్టుగా. ముంబైలో ముంబై సే ఆయి మేరా దోస్తుకో సల్లాం కరో అన్నట్టుగా ఉన్నాడు హరీష్. కానీ అది కాదు కదా ముచ్చట. సరే ఫ్లోరా నాకు మంచి క్లోజు కానీ ఓకే బర్నీ ఇమాన్యుల్ ఓకే చూద్దాం, ట్రై చేద్దాం అట్లయితే. ఇప్పుడు బర్నీ కనుక సుత్తే పట్టుకుంటే ఇమాన్యుల్ నామినేషన్కి పోతాడు, ఇమాన్యుల్ సుత్తే పట్టుకుంటే బర్నీ నామినేషన్కి పోతాడు. ఏదైనా మన పాయింట్లో ఉన్నాడు కదా అనుకున్నాడు హరీష్. సరే అని చెప్పి వచ్చిండు. వచ్చి కళ్యాణం మేము డిసైడ్ అయింది ఎవరినంటే బర్నీ గారు అండ్ ఇమాన్యుల్. ఎందుకంటే ఇప్పుడు బర్నీ గారు ఫిట్గా ఉన్నారు కానీ ఆయన మిడిల్ ఏజ్డ్, అండ్ ఇమాన్యుల్ ఫిట్గా లేడు, ఫ్యాట్గా ఉన్నాడు అండ్ లేజీ అని అనగానే లేజీ అనకు బ్రదర్, లేజీ అనకు, ఫ్యాట్ అని చెప్పు ఓకే అన్నాడు. ఎందుకంటే నిజం చెప్పాలంటే లేజీ కాదు ఇమాన్యుల్, లేజీ ఎక్కడ పాపం ఆ గార్డెన్ ఎవడు ఉడతాడయ్యా గంతగానం 3 రోజుల నుంచి నూకి నూకి రాకి రాకి సాఫ్ చేసి ఆ పాపర్స్ బెలిస్తే ఆ ఫ్లవర్స్ వేస్తే ఏది వేసినా కానీ ఊడ్చి 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 ఒళ్ళు హోనమైందంటూ చూసిరా గట్లా మొత్తం ఆగం అయిపోయింది. కానీ మనిషి అయినా కానీ వర్క్ చేస్తాడు. ఆయన ఎక్కడ లేజీ అబ్బా, మళ్ళీ అందరిని ఎంటర్టైన్ చేస్తుండే జోకులు చేస్తాడు, లేజీ కాదు ఫ్యాట్ అంటే ఓకే అని చెప్పి అన్నాడు. ఇది నేను కూడా ఒప్పుకుంటా, మీరు కూడా ఒప్పుకుంటారు అనుకుంటున్నా. అండ్ నేను చెప్పిన దానికి ఏదైనా కాంట్రడిక్ట్గా అనిపిస్తే కింద కామెంట్లో పెట్టండి, నేను చూస్తా కామెంట్లు. ఈ మధ్య రిప్లై ఇచ్చేంత టైం అయితే లేదు, ఎందుకంటే కంటిన్యూగా మన లైవ్ కూడా చూస్తూ ఉండాలి కాబట్టి రిప్లై ఇవ్వడం కష్టమవుతుంది. సో నేను మొన్నటిదాకా రిప్లైలు ఇచ్చిన, షో స్టార్ట్ అయినాక 1 డే వరకు కూడా రిప్లైలు ఇచ్చిన, అందరికీ హార్ట్ సింబల్స్ రిప్లైలు ఇచ్చినా కానీ ఇప్పుడు అయితలేదు, చాలా హెక్టిక్ అవుతుంది, నిద్రపోవడం కూడా ఉంటలేదు, అంత లైవ్ చూస్తూ ఉండాల్సి వస్తుంది కాబట్టి కష్టమవుతుంది, ఏమనుకోవద్దు. సరే ఇది అయిపోయిన తర్వాత ఏమైందంటే మనకి ఎక్కడికి వచ్చినాం, అడ్రినలిన్ నువ్వు ఫ్యాట్ నువ్వు ఫిట్ లేవు కాబట్టి ఇక్కడ నీకు యంగ్ కాబట్టి నీకు అడ్రినలిన్ బాగా రిలీజ్ అవుతుంది. అదే మీరు మిడిల్ ఏజ్డ్ కాబట్టి మీకు ఎక్కువ రిలీజ్ కాదు. సో ఇది అని చెప్పి మేము అనుకుంటున్నాము. అందుకని యాక్చువల్లీ మీకు అడ్రినలిన్ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. మన బాడీలో అడ్రినలిన్ అనే హార్మోను దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫ్లైట్ అండ్ ఫైట్ మెకానిజంకి ఉపయోగపడుతుంది. ఏది మన చిన్నప్పుడు అంటాం కదా, అసంకల్పిత ప్రతీకార చర్య చాపం ఉంటుంది చూడురి, ఫ్లైట్ అండ్ ఫైట్ మెకానిజం, దానికి అడ్రినలిన్ అనేది ఉపయోగపడుతుంది. మనం చాలా అగ్రెసివ్ అయినా చాలా స్పీడ్ అయినా ఒకటి ఏదైనా మన మీద పడ్డప్పుడు ఆ వెయిట్ మనం మొయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం మోయగలిగేది. అండ్ ఒక పాము మన ఎంబడి పడ్డప్పుడు, కుక్క మన ఎంబడి పడ్డప్పుడు మనలో ఒక హుస్సేన్ బోల్ట్ వచ్చేది. ఇవన్నీ కూడా అడ్రినలిన్ రస్సులు. చాలా స్పీడ్గా కొంతమంది సడన్గా చేస్తూ ఉంటారు చూడు, అసలు వాడు చేయలేడు అనుకున్నప్పుడు కూడా చేస్తాడు చూడు, అది అడ్రినలిన్ వల్ల సాధ్యమవుతుంది అన్నట్టు. సో ఆ అడ్రినలిన్ అనేది యంగోళ్ళకి తొందరగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా. ఇదొక టాస్క్కి అంత సైన్స్ అవసరం లేదు అన్న ఫీలింగ్ నాకు. సో ఇద్దరిని పంపిస్తే ఎట్లాగో ఎవరు ఫాస్ట్గా పోగలుగుతారో, ఎవరు క్విక్ ఉంటారో వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు శ్రీజ ఉంది పోయి, ఆమె ఫిట్గా ఉందా, యంగ్ ఉంది, ఆమెకు అడ్రినలిన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఇవన్నీ చేసిందా? కాదు. చేయాలన్న ఫోకసు, గోలు, స్పీడు ఉంటే అవుతుంది. దానికి అడ్రినలిన్ ఇదంతా సైన్స్ అంతా సొల్లు. సో దానిలో మళ్ళీ ఫ్యాటు, ఫిట్టు, లేజీ అని ఇవన్నీ అనవసరంగా పేర్లు బదనాం చేసినట్టు అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటది ఈ టాస్క్ స్టార్ట్ అవ్వడంతో మనకి ఇక్కడ ఎపిసోడ్ అయిపోయింది, సడన్గా ఆపేసిండే. కానీ ఏమవుతుంది ఇప్పుడు బర్నీ గారు పోయి సూత్తని పట్టుకుంటూ ఇమాన్యుల్ని నామినేట్ చేస్తారు, అయిపోయింది కట్. ఆ తర్వాత బర్నీ గారు ఎవరిని నామినేట్ చేస్తారు, సంజనానా ఏదో ఉండే ప్రోమోలో ఉండే కదా. సో అది
సరే మొత్తం అయిపోయింది. ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని ఒకసారి మన స్వాతి పికిల్స్ వెబ్సైట్ని విజిట్ చేయరి. మీకు నచ్చిన ఐటమ్ని ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయరు. ఓకేనా? చాలామంది ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి పార్సల్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి వచ్చేస్తుంది. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్, గుడ్ నైట్. మనం పొద్దుగాల పెట్టే ప్రయత్నం చేద్దాం కొంచెం ఎర్లీగా. ఏమనుకోవద్దు. మిడ్ నైట్ ముచ్చట్లు అంటే ఈసారి నామినేషన్స్ కదా, పెట్టేద్దాం. 1 గంట 2 గంటలు పండుకొని మళ్ళీ కంటిన్యూ కీప్ ఆన్ వాచింగ్ చేస్తా. ఓకే, రైట్, బాయ్.